ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై పాండురంగ జై జయ విఠల. జై పాండురంగ జయ జయ విఠల. జై పాండురంగ జై జయ విఠల. జై పాండురంగ జయ జయ విఠల. భీమాతీర విహారీ జై పాండురంగ. భీమాతీర విహారీ జయ పాండురంగ. భీమాతీర విహారీ జై పాండురంగ. భీమాతీర విహారీ జయ పాండురంగ. జై పాండురంగ జై జయ విఠల. జయ పాండు జయ జయ విఠల. జై పాండురంగ జై జయ విఠల. జయ పాండురంగ జయ జయ విఠల. వేదాగమనుత పావన చరిత. 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 పండరీనాథ పాండురంగ విఠల. పండరీనాథ పాండురంగ విఠల. పండరీనాథ పాండురంగ విఠల. పండరీనాథ పాండురంగ విఠల. జై పాండురంగ జై జయ విఠల. జై పాండురంగ జయ జయ విఠల. జై పాండురంగ జయ జయ విఠల. జై పాండురంగ జయ జయ విఠల. దీన జనావన దీన జనావన కరుణారుణవదన. దీన జనావన కరుణారుణవదన. దీన జనావన కరుణారుణవదన. దీన జనావన కరుణారుణవదన. భక్తజన పూజిత పాండురంగ విఠల. భక్తజన పూజిత పాండురంగ విఠల. భక్తజన పూజిత భక్తవత్సల విఠల. భక్తజన పూజిత భక్తవత్సల విఠల. జై పాండురంగ జై జయ విఠల. జై పాండురంగ జయ జయ విఠల. జై పాండురంగ జై జయ విఠల. జై పాండురంగ జయ జయ విఠల. జై పాండురంగ జై జయ విఠల. జై పాండురంగ జయ జయ విఠల. జై పాండురంగ జై జయ విఠల.
భీమాతీర విహారీ పాండురంగ విఠల భీమాతీర విహారీ పాండురంగ విఠల జయ పాండురంగ జయ జయ విఠల జయ పాండురంగ వేదాగమనుత పావన చరిత వేదాగమనుత పావన చరిత వేదాగమనుత పావన చరిత వేదాగమనుత పావన చరిత పండరీనాథ పాండురంగ విఠల పండరీనాథ పాండురంగ విఠల పండరీనాథ పాండురంగ విఠల పండరీనాథ పాండురంగ విఠల జై పాండురంగ జై జయ విఠల జయ పాండురంగ జై పాండురంగ జై జయ విఠల జయ పాండురంగ దీన జనావన కరుణారుణవదన దీన జనావన కరుణారుణవదన దీన జనావన కరుణారుణవదన దీన జనావన కరుణారుణవదన భక్తజన పూజిత భక్తవత్సల విఠల భక్తజన పూజిత భక్తజన పూజిత భక్తవత్సల విఠల భక్తజన పూజిత భక్తవత్సల విఠల జై పాండురంగ జై జయ విఠల జై పాండురంగ జయ జయ విఠల భీమాతీర విహారీ పాండురంగ విఠల భీమాతీర విహారీ పాండురంగ విఠల జయ పాండురంగ జయ జయ విఠల జయ పాండురంగ జయ జయ విఠల ఇప్పటి వరకు భగవద్గీత 12వ అధ్యాయంలో భక్తుని లక్షణాలు 13వ శ్లోకం నుండి ప్రారంభం చేసి 4 శ్లోకాల్లో 7 లక్షణాలు చూసాం. నెక్స్ట్ 17వ శ్లోకం యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః యో న హృష్యతి యహ ఎవడైతే న హృష్యతి సంతోషించడో ఫస్ట్ ఎత్తుకోవడమే ఎవడైతే సంతోషించడో న ద్వేష్టి ఎవడైతే ద్వేషించడో న శోచతి ఎవడైతే దుఃఖపడడో శోకించడో న కాంక్షతి ఎవడైతే అభిలషించడో ఎవడైతే కోరుకోడు శుభాశుభ పరిత్యాగి శుభాశుభ కర్మలను విడిచినవాడు ఇది మంచి ఇది చెడు అనేది విడిచిపెట్టేశాడు వాడు. ఇక్కడికి 5 వచ్చాయి జంటలు ఇవి. భక్తిమాన్ అటువంటి భక్తుడు యహ ఎవడో భక్తిమాన్ యస్ సమే ప్రియ భక్తిమాన్ అటువంటి భక్తుడు యహ ఎవడో సహ వాడు మే ప్రియ నాకు ప్రియుడు. కాబట్టి యహ న హృష్యతి ఎవడైతే సంతోషించడో. ఎప్పుడు సంతోషాలు కలుగుతాయి? సంతోషాలు అన్నప్పుడే ఇష్టానిష్టాలు చోటు చేసుకుంటాయి. కనుక అందరి మనసుల్లో ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆ ఇష్టాలు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరితే మనుషులు సంతోషిస్తారు. కాబట్టి నీ మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో
అవి తీరితే మనుషులు సంతోషిస్తారు. ఇష్టాలు లేనివాడికి తీరేది ఏముంటుంది? తమాషా చూడండి. ఇష్టాలు ఉంటే అవి తీరితే సంతోషిస్తాడు. ఒకవేళ ఇష్టాలు లేవనుకోండి, వాడికి తీరేది ఏముంటుంది? కాబట్టి భక్తుని మనసులో ఏ విధమైనటువంటి కష్టాలే లేకపోవడం వల్ల అది తీరేందుకు, ఇది తీరాలి అంటే భక్తుని మనసులో ఏ విధమైనటువంటి కష్టాలేమి సుఖాలేమి లేకపోవడం వల్ల, కష్టాలేమి లేకపోవడం, అందరూ ఇష్టమని భావించేవి ఇప్పుడు మనం అంతా ఇష్టం అనుకుంటాం, కానీ భక్తుడు వాటిని ఇష్టం అనుకోడు. ఎందుకని? అవి ప్రాప్తించినా భక్తుల్లో సంతోషం కనిపించదు. కాబట్టి భక్తుడికి ఇష్టాలంటూ ఉండి కోరికలంటూ ఉంటే అవి తీరితే భక్తుడు సంతోషిస్తాడు. కానీ అసలు కోరికలే లేవు కాబట్టి సంతోషించేటువంటి అవకాశం లేదు. కనుక ఏ భక్తుడైతే నహృష్యతి, అది సంతోషించడో. ఎప్పుడు? ఇష్టప్రాప్తౌ, అనుకున్నది మనకు పొందినప్పుడు ఇష్టప్రాప్తౌ, మనం ఏదైతే ఇష్టపడుతూ ఉన్నామో అది మనకు ప్రాప్తించినప్పుడు ఇష్టప్రాప్తౌ భక్తః న హృష్యతి, భక్తుడు అనేటువంటి వాడు సంతోషపడ్డాడు. సో వెన్ ద భక్త గెయిన్స్ డిజైరబుల్, when the bhakta gains desirable, he is not elated, na hrishyati. కాబట్టి వాడికి ఆనందం లేదు. ఎందుకు ఆనందం లేదు? నాకు ఇది తీరాలి, ఇది నాకు కావాలి, ఈ కోరికలు పండాలి అని వాడు ఎప్పుడూ అనుకోవడం లేదు. కనుక అనుకునేటప్పుడు అవి తీరితే సంతోషపడతాడు. అసలు ఆ ప్రశ్నే రాదు, వచ్చే అవకాశమే లేదు. అది ప్రధానమైన విషయం. యో న హృష్యతి, నంబర్ 1. నా ద్వేష్టి, మనిషి యొక్క మనసులో ఇష్టాలే కాదు ద్వేషాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఇష్టాలు ఎన్నో ఉన్నాయి, అట్లాగే ద్వేషాలు కూడా ఉన్నాయి. దేనికి వస్తుంది ద్వేషం? అయిష్టమే ద్వేషానికి కారణం. ఇది మరి నాకు ఇష్టం లేదు అనుకుంటామే, అది కనుక జరిగిందంటే మన ద్వేషానికి కారణం. కాబట్టి ఇతరులు ఏవైతే అయిష్టాలుగా భావిస్తూ ఉంటారో వాటిని భక్తుడికి అయిష్టాలు కాదు కనుక ద్వేషించడు. దాన్ని ఏవి లభించినా వాటిని అంగీకరిస్తాడే కానీ ద్వేషించడు. అంటే భక్తునికి ఇష్టాలే లేవు. ఎప్పుడైతే ఇష్టాలే లేవో అయిష్టాలు కూడా లేవు అని అర్థం. ఇష్టాలు లేవు, అయిష్టాలు లేవు. చూడండి ఎట్లున్నాడు. కనుక ఎప్పుడైతే ఇష్టాలు లేవు, అయిష్టాలు కూడా ఉండేటువంటి అవకాశమే లేదు. కనుక భక్తుడికి అయిష్టాలు లేవు గనక ఆ అయిష్టమైంది జరిగితే ద్వేషం వస్తుంది. ఇప్పుడు అయిష్టాలు లేవు కదా, ద్వేషం లేదు. సింపుల్. అయిష్టాలు లేవు గనక ద్వేషం కూడా లేదు భక్తుడికి. చూడండి ఇట్లా ఇష్టాలకి అతీతుడైపోయాడు. కాబట్టి న ద్వేష్టి, ఎవరిని ద్వేషించడు. ఎప్పుడు? అనిష్ట ప్రాప్తవు, అయిష్టమైంది జరిగితే ఎవరిని ద్వేషించడు. వెన్ ద భక్త గెయిన్స్ సంథింగ్ undesirable, when the bhakta gains something undesirable happens, he is not hostile, not dveshti. భక్తుడు ద్వేషించేటువంటి అవకాశమే లేదు. కాబట్టి యో నహృష్యతి, సంతోషించడు, నద్వేష్టి, ద్వేషించడు. చూడండి రెండు మనసులో కలతబెట్టడం లేదు. ఆయన్ని ఎగిరిపోతూ ఉన్నాయి, రెండు ఉన్నట్టే ఉన్నాయి అంతే. మూడవది నశోచతి, నశోచతి, దుఃఖించడు, దుఃఖం లేదు. అంటే ఎవరికి ఏది ప్రియమో, ఇప్పుడు నాకు పలానా వస్తువు ప్రియం, నాకు పలానా వ్యక్తి ప్రియం, ఇలా మనం ఊహించుకుంటూ పోతామే, అది వాళ్ళకు దూరం కాకూడదని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఏదైతే నాకు ప్రియమో, ఎవరైతే నాకు ప్రియమో
వాళ్ళు నాకు దూరం కాకుండా ఉండాలి ఎప్పుడు అని భావిస్తూ ఉంటారు. కొందరికి ధనం ప్రియం. ఓకే, వాళ్ళకి ధనం వస్తే ఆనందం. కొందరికి భార్య ప్రియం. కొందరికి అందం ప్రియం. ప్రాణం అందరికీ ప్రియం. అవునా? కాబట్టి ప్రాణం పోతుంది అంటే ఎవడైనా బాధపడతాడు. కనుక ఏదైతే ప్రియమో ఆ ప్రియమైంది దూరం అవుతూ ఉంది అంటే వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. కనుక భక్తులు అనేటువంటి వాడు దుఃఖించడు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు దుఃఖించడం లేదు? ఇతనికి ప్రియమనేటువంటి లేవా? దుఃఖం తెలిసే అవకాశమే లేదు అంటున్నాను భక్తుడికి. అందువల్ల అతను ఎప్పుడు దుఃఖించడు. ఎందుకని దుఃఖించడం లేదండి? ఎప్పుడు దుఃఖించాలి? ప్రియమైంది దూరం అయితే దుఃఖించాలి. ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి ఈయనకి ఏది ప్రియమో అని. భక్తుడికి ఏది ప్రియమో మనం డిసైడ్ చేయాలి. లలాలే 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 లలా. మనకంతా సంసారం ప్రియం కదా. ఎన్నున్నా సంసారం ఉండాలంటాం. కానీ భక్తుడికి సంసారం లేదు. భార్య బిడ్డలు లేరండి, ఉండొచ్చు. కానీ ప్రియంగా ఉండాల్సిన అవసరం లేదు. నా ఊహల ఊయలలో ప్రేమ ఊయలవు పూలలో. నా ఊహల ఊయలలో ప్రేమ ఊయలవు పూలలో. ఓగుమ ఊయల కృష్ణ ఓ. నా ఊహల ఊయలలో ప్రేమ ఊయల ఊహలలో. ఊగుమ ఊయల కృష్ణ ఊగుమ ఊయల. నిన్ను తలచిన క్షణములో మటు మాయము సంసారము. నిన్ను తలచిన క్షణములో మటు మాయము సంసారము. నీవు నాలో చేరగానే, నీవు నాలో చేరగానే నీ నాలు ఉండలేవు, నీ నాలు ఉండలేవు. నీవు నాలో చేరగానే నీ నాలు ఉండలేవు, నీ నాలు ఉండలేవు. ఊగుమా ఊయల కృష్ణ ఊగుమా ఊయల. నా ఊహల ఊయలలో ప్రేమ ఊయల ఊపులలో. నా ఊహల ఊయలలో ప్రేమ ఊయల ఊపులలో. ఊగుమ ఊయల కృష్ణ ఊగుమ ఊయల. నిన్ను తలచిన క్షణములో. భక్తుడికి ఎప్పుడు భగవద్గీత కదా ఉంటాడు మనసులో. ఆయన్ని తలుస్తూ ఉండాలి కనుక ఎప్పుడైతే భగవంతుడిని తలుస్తాడో, నిన్ను తలచిన క్షణములో మటు మాయము సంసారము. సంసారం ఉంటేనే దుఃఖాలు ఇవన్నీ వస్తాయి. ఇంకా వచ్చే అవకాశమే లేదు సార్. నా సోచతి దుఃఖం లేదు. ఎందుకని సంసారం లేదు. సంసారం ఎందుకు లేదు? నిన్ను తల్లచిన క్షణములో మటు మాయము సంసారము. నీవు నాలో చేరగానే, నీవు నాలో చేరగానే నీ నాలు ఉండలేవు, నీ నాలు ఇది ఒక ప్రయోగం చేశాను నేను. అట్లా నీ నాలు ఉండలేవంటే మీరు అది ఏదో ఒక వస్తువేమో అనుకుంటున్నారేమో. నీ నా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నా హృదయంలో చేరిపోతావో
ఇంకా నీ అనేది లేదు, నా అనేది లేదు, ఇంకా మనమే. కాబట్టి నాకు దేని మీద ద్వేషం ఉంటుంది, దేని మీద పగ ఉంటుంది, దేని మీద ఆశ ఉంటుంది, దేని విషయంలో నిరాశ ఉంటుంది? ఏమీ లేదు. నిన్ను తల్లచిన్న క్షణములో మటు మాయము సంసారము, నేను తలచిన క్షణములో మటు మాయము సంసారము, నీవు నాలో చేరగానే, నీవు నాలో చేరగానే నీ నాలు ఉండలేవు, నీ నాలు ఉండలేవు. చూగుమ ఊయల కృష్ణ, ఊగుమ ఊయల. కాబట్టి ప్రియమైంది ఏదో మనకు, అది దూరం అయితేనే మనకు దుఃఖం కలుగుతుంది. బాగా అర్థం చేసుకోవడానికి క్లియర్గా. కాబట్టి న శోచతి, దుఃఖం లేదు. ఎందుకు లేదు అంటే ఏదైతే మనకు ప్రియంగా ఉందో, ప్రియమైనది దూరం అయితే దుఃఖం కలుగుతుంది. కానీ భక్తుడికి ఎందుకు దుఃఖం లేదంటే ప్రియమైంది దూరం కాదు. ఎందుకని? ఆయనకి ఏది ప్రియం? కాబట్టి భక్తుడికి ప్రియమైనది ఏది అంటే అది ఆత్మ, భగవంతుడు. అది దూరం అయ్యేది కాదు, ఆత్మ దూరం అయ్యేది కాదు, భగవంతుడు దూరం అయ్యేది కాదు. కాబట్టి ఆత్మ కారణంగానే ఏదైనా ప్రియం. అది ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. కాబట్టి ఆత్మ కారణంగానే అన్నీ ప్రియంగా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ అది లేదు. ఎందుకని? ఆత్మ దూరం అయ్యేది కాదు, అది అతని యొక్క స్వరూపం. కాబట్టి అది ఎప్పుడూ ఉంది, అదే దూరమే కాదు. దూరం కాదు కదా. నా శోచతి ప్రియ వియోగేనా. కాబట్టి ఆ ప్రియమైంది ఏదో అది దూరమైపోతుంది అనేటువంటి బాధ, దుఃఖం లేదు. ఎందుకని? ప్రియమైంది దూరం కాదు. ఆ ప్రియమైంది ఏది? ఆత్మ, భగవంతుడు. కాబట్టి అది ఎప్పుడు దూరం కాదు కదా, ఎప్పుడూ బాధ లేదు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. కాబట్టి ఇప్పటికీ యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి, మూడైపోయినాయి కదా. నా కాంక్షతి, ఇంకా ఏది కోరుకోడు. ఎందుకనంటే ఏందైతే మనకు లేదో, లేని దానిని పొంది తృప్తి చెందాలని మనసులు పరుగులు తీస్తూ ఉంటాయి. మనకి ఏదైనా మనసు కోరుకుంటా ఉందంటే అది వస్తే నేను తృప్తి పడతానని, అది వస్తే నేను తృప్తి పడతానంటే అది నాకు లేదు కనుక తృప్తి లేదని. మరి దాన్ని ఎట్లా పొందాలి? దాన్ని పొందడం కోసంగా మనసులు పరుగులు తీస్తున్నాయి ఈ ప్రపంచంలో. కాబట్టి అసంతృప్తి ఉన్నంత వరకు సముద్రంలో అలలు ఎట్లాగైతే లేచి పడుతూ ఉంటాయో మనస్సులో ఆశలు కదులుతూ ఉంటాయి. ఆగు. భగవద్భక్తుడు అసంతృప్తి తెలియనివాడు. చూడండి, భక్తుని లక్షణాలు చూస్తున్నాం. భగవద్భక్తుడు అసంతృప్తి తెలియనివాడు, వెలితి తెలియనివాడు, కోరికలు లేనివాడు. ఎందుకని? అతడు దేన్ని కోరడు. కారణం నచ్చ అప్రాప్తం కాంక్షతే. అప్రాప్తం ఏదైతే లేదో నా కాంక్షతే, దాన్ని వాడు కోరుకోవడం లేదు. వాడు కోరుకునేది ఉన్నదే కానీ లేనిది కాదు. ది భక్త హ్యాస్ ఏ సెన్స్ ఆఫ్ అలం ప్రత్యయ. అలం అంటే చాలు. అది ఎప్పుడు కూడా ది భక్త హ్యాస్ ఏ సెన్స్ ఆఫ్ అలం ప్రత్యయ. దేర్ ఫోర్ హీ డస్ నాట్ విష్ ఆర్ లాంగ్ ఫార్ నా కాంక్షతి. దేన్ని కోరుకోడు, అవసరమే లేదు. భక్తుడికి అవసరమే లేదు. ఇప్పటికీ యో నా హృషది నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి 4 అయిపోయినాయి కదా. ఇంక తర్వాత ఏంది? శుభాశుభ పరిత్యాగి. కాబట్టి శుభములు అంటే పుణ్యములు, అశుభములు అంటే పాపాలు.
కాబట్టి ఈ పుణ్యాలకి పాపాలకి భక్తుడు అనేటువంటి వాడు అంటకుండా ఉంటాడు. అవి ఉంటాయి కానీ వాడు మాత్రం టచ్గాడు. అతడే శుభాశుభ పరిత్యాగి. అంటే శుభాశుభ కర్మణి పరిత్యక్తం శీలం అస్యతి. క్లియర్? శుభాశుభ కర్మిణి పరిత్యక్తం, దాన్ని వదిలిపెట్టడానికి, శీలం అస్యతి, శుభాశుభ పరిత్యాగి. అట్టి భక్తుడు భగవంతునికి ప్రియుడు. ఇది నాకు ప్రియము, ఇది నాకు అప్రియము, ఇది నాకు పుణ్యము, ఇది నాకు పాపము, అది లేనే లేదు వాడి మనసులో. అటువంటి వాడు, ఈ లక్షణాలు కలిగినటువంటి భక్తుడు ఎటువంటి వాడు? సామాన్యుడా? ఒక కదిలే దేవాలయం, చిన్న విషయం కాదు సార్. సో ఆల్ పుణ్యాస్ అండ్ ఆల్ పాపాస్ హ్యావ్ రిజాల్వ్డ్ ఇన్ హిస్ భక్తి. ఎప్పుడైతే ఈ భక్తి వచ్చేసిందో పుణ్యపాపాలన్నీ కూడా కరిగిపోయినాయి. దేర్ ఫోర్ హీఈస్ శుభ అశుభ పరిత్యాగి. కాబట్టి శుభాలని అశుభాలని పరిత్యజించినటువంటి వాడు. కాబట్టి ఈ లక్షణాలు కలిగినటువంటి భక్తుడిని ఎక్కడ చూస్తాం మనం ఈ ప్రపంచంలో? చూడలేం. కాబట్టి నేను అంటున్నా, ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్, ఆ కదిలే దేవాలయం. అటువంటి భక్తుడు కదిలే దేవాలయం. మనకు అర్థం కానిటువంటి వాడు నడిచే దైవం. ఆయన నడిచే దైవం, పవిత్రమైనటువంటి లీలా విభూతి. అది మనకు లభ్యం కావాలి. ఇప్పుడు చెప్తున్నాడు, ఇది భగవాన్ నీకు నాకు ఉండేటువంటి కనెక్షన్. ఆ టైం వచ్చేసింది. ద టైం హ్యాస్ కమ్. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి. దిస్ టైమ్ హ్యాస్ కమ్. ఐ హ్యావ్ బికమ్ సో భక్త. ఇంకేం కావాలి నాకు? ఇంతే. ఈ టైం కోసమే నేను చూస్తున్నాను భగవాన్. ఎన్ని రోజులుగా నేను విన్నది ఈ 10వ తారీఖు 5 నిమిషాల కోసమే. ఎన్ని విన్నాను. 10 గంటలకి దాటి 5 నిమిషాలు వచ్చాం. ఇప్పుడు అర్థమైపోతా ఉంది నాకు నేను ఎవరా అనేది. కనుక దిస్ ఈజ్ ది టైం, రైట్ టైం. ఇంకా ఇక్కడ నాకు ఏదో అవసరం లేదు, అవునా? కాబట్టి ఏదో పొందాను అని సంతోషపడేసి లేదు. నా హృష్యతి నా ద్వేష్టి, దేన్ని నేను ద్వేషించను. నా కాంక్షతే, నేను దేన్ని కోరుకోను. నా శోచతే, నేను దేనికి దుఃఖించను. వచ్చేవి రాని, పోయేవి పోని, నాలో ఏ మార్పు లేదు. శుభ అశుభ పరిత్యాగి. కాబట్టి పాపాలకి పుణ్యాలకి అతీతమైనటువంటి వాడిని నేను. ఇది టైం. సమయమిదేరా సరగుణరారా. ఇంకొచ్చే భగవాన్, ఈ లక్షణాలు ఉంటేనే కదా. ఇవి లేకపోవడం వల్ల నువ్వు దూరం అయ్యావు. ఈ లక్షణాలు నాకు లేకపోవడం వల్ల నువ్వు దూరం అయ్యావు. ఈరోజు 10 గంటల 5 నిమిషాలకి దగ్గర అయిపోయినాయి నాకు. భగవాన్ వచ్చేయి, దిస్ ఈజ్ ది రైట్ టైం, యూ హ్యావ్ టు కమ్. సమయమిదేరా సరగుణరారా, సమయమిదేరా సరగుణరారా. సరసిజవదన చేసేద భజన, సరసిజవదన చేసేద భజన. సమయమిదేరా సరగుణరారా, సరసిజవదన చేసేద భజన, సరసిజవదన చేసేద భజన. కరుణారసపూర్ణ పావన చరణ, నేను సమయం అనుకుంటే ఏం లాభం? నువ్వు వచ్చే టైం అయిపోయింది. ఎందుకు వస్తావు నువ్వు? కరుణారసపూర్ణ. మాలో ఎన్ని రసాలన్నా ఉండొచ్చు, కానీ నీలో ఉండేది కరుణరసమే. ఏ పావన చరణ, ఎవరి పాదపద్మాలు పట్టుకుంటే మేము తరించిపోతామో అటువంటి వాడివి నీవే. కరుణారసపూర్ణ పావన చరణ, లీలామానుష
వేషాధరణ కరుణారసపూర్ణ పవన చరణ లీలామానుస వేషాధరణ సమయమిదేరా సరగుణరార సరసిజవదన చేసెద భజన సరసిజవదన చేసెద భజన పూజకు విరిసిన పువ్వును నేను ఎక్సలెంట్ భగవాన్. ఇప్పుడు నీ పాదాలు చేరడానికి నేను అర్హుణ్ణి. పూజకు విరిసిన పువ్వును నేను నీ పదమును బట్టిన దాసుడ నేను. పూజకు విరిసిన పువ్వును నేను నీ పదమును బట్టిన దాసుడ నేను. గుండె గుడిలో పూజారిని గుండె గుడిలో పూజారిని గుండె గుడిలో పూజారిని నీ అడుగుల పడి ఉన్న విరజాజిని. పూజకు విరిసిన పూజారిని నీ అడుగుల పడి ఉన్న విరజాజిని. సమయమిదేరా సరగుణరార సరసిజవదన చేసెద భజన సరసిజవదన చేసెద భజన. కలపడి నేను కడదాకా నా కళ్ళ పండి నిన్ను కడదాకా కన్నీరా నా కనులారా. కళ్ళ పండి నేను కడదాకా కన్నీరా నా కనులారా. నీవే నా లోకం నీవే సర్వం నీవే నా లోకం నీవే సర్వం. నీవే నీవే జీవన గమ్యం నీవే నా లోకం నీవే సర్వం. నీవే నీవే జీవన గమ్యం. సమయమిదేరా సరగుణరార సరసిజవదన చేసెద భజన సరసిజవదన చేసెద భజన. కరుణారసపూర్ణ పవన చరణ కరుణారసపూర్ణ పవన చరణ లీలామానుష వేషాధరణ సమయమిదేరా సరగుణరార సరసిజవదన చేసెద భజన సరసిజవదన చేసెద భజన. శుభాశుభ పరిత్యాగి కదా. నెక్స్ట్ ఓ 18, 19 ఆ రెండు కూట శ్లోకాలు నాయన. అంటే రెండు కలిపి చెప్పుకోవాలి, అప్పుడే దాని పూర్ణమైనటువంటి అర్థం వస్తుంది. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని
సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. భక్తిమాన్ ఇటువంటి భక్తుడు, నరః మానవుల్లో, మే ప్రియ నాకు అత్యంత ప్రియుడు. ఇటువంటి భక్తుడు ఎటువంటి వాడు? సమః సమానంగా చూసుకునేవాడు. ఏం చూసుకుంటాడు సమానంగా? సమః శత్రువుచ మిత్రేచ, శత్రువైనా మిత్రుడైనా సమానంగా చూసుకుంటాడు. ఇతడు నాకు ఫ్రెండ్, అతడు ఎనిమి, ఫో, నో క్వశ్చన్. నీకు అతనికి భక్తుడికి శత్రువైనా ఒకటే, మిత్రుడైనా ఒకటే. చూడండి, జంటగా ఉంటాయి అవన్నీ. మానవ మానయోహో, గౌరవమైన ఒకటే, అగౌరవమైన ఒకటే. చూడండి మనలో ఎంత తేడాలు కనపడతాయి ఇవి. కానీ భక్తుడు కనుకైతే ఈ రెండు సమానంగా ఉంటాయి. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః. శీతోష్ణాలు అంటే శీతము ఉష్ణము, వేడి చలి. సుఖ దుఃఖాలు, ఇది సుఖము అది దుఃఖము, ఈ రెండు కూడాను సమః సమానమైనటువంటి అంట భక్తుడికి. ఆ తర్వాత ఇంకోటి ఉంది, తుల్య నిందాస్తుతే. తుల్య అంటే పొగడత, నింద అంటే ద్వేషం. ఈ రెండు కూడా సమానం. తుల్య నిందాస్తుతి, నిందాస్తుతి తుల్య సమానం. ఇంకా తర్వాత కొన్ని ఉన్నాయి, ఈ 5 అయిపోయిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఈ శ్లోకద్వయం ఏదైతే ఉందో, అంటే వీటిని కూట శ్లోకాలు అంటారు నాయన. శత్రుమిత్రులు చూడు, 2 కలిసి ఉన్నాయి, కూటం. ఈ కూట శ్లోకాలు అంటే శత్రుమిత్రులు సమానం, మానవమానాలు సమానం, శీతోష్ణాలు సమానం, సుఖ దుఃఖాలు సమానం, నిందాస్తుతులు సమానం. ఇవి 5. సరేనా? ఈ 5 ఏవైతే ఉన్నాయో వీటిని కూట శ్లోకాలు అంటారు. అంటే ఈ 2 శ్లోకాల్లో మిగతా భక్తుల లక్షణాలు కాకుండా ఈ 5 కూట శ్లోకాలు కూడా ఉన్నాయి. ముందు ఇవి చెప్పేసి తర్వాత వాటికి పోతాను నేను. మొదటిది శత్రుమిత్రులు. అయ్యా ఈయన నాకు శత్రువు, ఆయన నాకు మిత్రుడు. అంటే ప్రియమైనటువంటి వాడు. మనకి ఎవడైతే ప్రేమో, ఎవడైతే ఉపకారం చేస్తాడో వాడు మనకు మిత్రుడు. ఎవడైతే మనకు అప్రియమో, ఎవడైతే మనకు అపకారం చేస్తాడో వాడు మాకు శత్రువు. ఇది శత్రువులు మిత్రువు అంటే. మరి వీళ్ళిద్దరు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది మన భావన? వీడే కనుక దగ్గరకు వస్తే మిత్రుడు మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, మనకు సంతోషం కలుగుతుంది. శత్రువు దగ్గరకు వస్తే సంతాపం కలుగుతుంది. అంతే వీళ్ళిద్దరిలో తేడా. వాళ్ళు రావడమేమో వస్తారు, వాళ్ళ ప్రభావం మన మీద వేరుగా ఉంటుంది. కాబట్టి వికార హేతువులు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఒకదానికి మరొకటి వికారంగా ఉండేటువంటివి, ఇవి మనలో వికారాలను కలిగిస్తాయి. సంతోషం అటు, దుఃఖం ఇటు, విచారం ఇటు కల్పిస్తూ ఉంటాయి. అది. కానీ భక్తుడు ఈ రెండిట్లో ఎట్లుంటాడు అని అంటే, ఈ డిఫరెంట్గా ఉంటాడు. అది వచ్చిన బాధ. ఇందుకు విలక్షణంగా ప్రవర్తిస్తాడు భక్తుడు. విలక్షణంగా ఆయన నాకు దగ్గర అయ్యాడు, సంతోషం లేదు. ఈయన నాకు దగ్గర అయ్యాడు, దుఃఖం లేదు. ఎందుకని? అతనిలో ఉండేటువంటి వికారాలు, ఈ వికారాలు అక్కడ లేవు. కారణం ఆయనది ఆత్మదృష్టి, భక్తునిది ఆత్మదృష్టి. కాబట్టి ఏది చూసినా భగవంతుడినే చూస్తాడు, భగవంతుడి మీదనే ప్రేమ కలిగి ఉంటాడు, ఆత్మదృష్టి కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన భక్తిలో అందాలే కానీ ద్వంద్వాలు ఉండవు. అందువల్ల ద్వంద్వాతీతుడు. అటు అందాలు ఉంటాయే కానీ ద్వంద్వాలు ఉండేందుకు అవకాశం లేదు. సమంగా ప్రవర్తిస్తాడు.
మిత్రులయందు శత్రువులయందు భక్తుడు సమంగా ప్రవర్తిస్తాడు. సమశత్రౌచ మిత్రేచ, ఇద్దరి విషయంలో ఒకే విధంగా సమహ. కాబట్టి భక్తునికి ప్రాణప్రియమైనటువంటి వాడు ఎవరు? భగవంతుడు. కాబట్టి భక్తునికి ప్రాణప్రియమైనటువంటి వాడు భగవంతుడు కనుక ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే విశ్వం అంతా నిండి ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి విశ్వమంతా ఈయనకు ప్రియమైనటువంటి భగవంతుడు నిండున్నాడు కనుక విశ్వంలో ఏది చూసినా అది ప్రియంగానే గోచరిస్తుంది. ఎందుకని? అంత భగవంతుని యొక్క స్వరూపం కనుక. ఇప్పుడు ఆయన శత్రువులు ఎవరు చెప్పండి? మిత్రులు ఎవరు? ఏది కనిపించినా అది భగవంతుడే కనుక శత్రువు అయ్యేందుకు అవకాశం లేదు, మిత్రుడు అయ్యేందుకు అవకాశం లేదు. ఇప్పుడు ఆయనకి తోడెవరు, నీడెవరు? అన్నీ భగవంతుడే కదా. తోడు ఎవరు, ఎవరికి తోడు? తోడు భగవంతుడు అంటే ఎవరికి ఆయన తోడు అంటే భక్తుడు కాని వాడికి ఏమన్నా ఉంటే ఉండాలి. భక్తుడు అయినటువంటి వాడికి తోడు అవసరం లేదు. తోడు ఎవరు, ఎవరికి తోడు? నిజము తెలిసిన తోడు ఎవరు కోరుకోడు. కాబట్టి నీకు నిజం తెలిసిపోయిందంటే నాకు ఆయన తోడుగా ఉండాలి, ఈయన తోడుగా ఉండాలి అని ఎప్పుడు నువ్వు కోరుకోవు. కారణం ఏంటి? కాదు. తోడు ఎవరు, ఎవరికి తోడు? నిజము తెలిసిన తోడు ఎవరు కోరుకోడు. తారలెన్నో ఆకాశమున తోడు నిలిచి అంబరానికి తారలెన్నో ఆకాశమున తోడు నిలిచి అంబరానికి తెల్లవారితే జాడలుండవు, తెల్లవారితే జాడలుండవు, గోడులే ఆ తోడులన్నీ. తెల్లవారితే జాడలుండవు, గొడులే ఆ తోడులన్నీ. తోడు ఎవరు, ఎవరికి తోడు? నిజము తెలిసిన తోడు ఎవరు కోరుకోడు. కాబట్టి ఇప్పుడు నువ్వు భక్తులయ్యావనుకో, నీకెందుకు తోడు? ఫార్ ద డివోటీ ది ఎనిమీ creates no disturbance. For the devotee, the enemy creates no disturbance, and the friend does not make him happy. ఆయన వల్ల బాధ లేదు, ఈయన వల్ల సంతోషం లేదు. హీ ఈజ్ సమ, ది సేమ్ టు బోత్. సమహ. సరేనా? కాబట్టి శత్రుమిత్రులు సమానంగా చూసుకుంటాడు. నెక్స్ట్ మానవమానాలు దీంట్లోనే ఉన్నాయి. ఈ కూట శ్లోకాల్లో ఇవన్నీ ఉన్నాయి నాయన. నేను ఆ 5ని అట్లా పెట్టున్నా. దాంట్లో మీకు రావాల్సింది ఒక్కటే, నిందాస్తుతులు రావాలి. 4 వచ్చేసాయి. ఈ మధ్యలో ఉండే సరే ఒక్కొక్కటి అవి చెప్తున్నా ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మానవమానాలు ఉన్నాయి అన్నారు. ఏంటి మానవమానాలు? కూట శ్లోకాల్లో వస్తున్నాయి. కాబట్టి గౌరవము, అగౌరవం. ఎవరైనా మనల్ని గౌరవంగా చూశారనుకోడు, మనం పొంగిపోతాం. ఎక్కడ లేనటువంటి ఆనందం వచ్చేస్తుంది. కాబట్టి మనల్ని గనక ఎవరైనా పొంగిపోతే, ఇది గౌరవిస్తే పొంగిపోతాం. అగౌరవాలు ఇచ్చారనుకోండి, ఎవరైనా మనల్ని అగౌరవంగా చూస్తే కురిగిపోతాం. కాబట్టి లోకంలో ఈ డిఫరెన్స్ మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే మనల్ని పోగొడతారో అప్పుడు పొంగిపోవడం, ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో అప్పుడు కృంగిపోవడం, ఇవి చూస్తుంటారు. కానీ భక్తుడు ఈ రెంటికి భిన్నంగా ఉంటాడు. అంటే ఆయన ఎవరు పొగడరా, ఆయన ఎవరు ద్వేషించరు. నో, ఆయన్ని పొగుడతారు కానీ పొంగిపోడు.
ఆయన్ని నిందిస్తారు కానీ కృంగిపోడు. చూడండి ఎంత డిఫరెన్స్. కాబట్టి సన్మానాలు, అవమానాలు మనసుకు సంబంధించినవే కానీ భక్తునికి సంబంధించినవి కావు. కాబట్టి మానవమానాలు ఎవరికి? మానమైన అవమానమైన మనిషికే కానీ భక్తుడికి మాత్రం కాదు. ఒక్కసారి నువ్వు భక్తుడివి అయిపోయావు అంటే మాత్రం ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ఈ గౌరవ అగౌరవాలు ఈ రెండింటిని భక్తుడు సమంగా చూస్తాడు. ఇది గౌరవం, ఇది అగౌరవం. నాకు గౌరవం లేదు, నాకు అగౌరవం ఉండదు, ఇవి నాకు అవసరం లేదు. ఎందుకని? నాకు కావాల్సింది భగవంతుడే. కాబట్టి మానవమానయోహో సమః. కాబట్టి మానవమానాల్లో సమంగా ఉంటాడు సార్. సో వెన్ ది డివోటీ ఆర్ భక్త బికమ్స్ an object of worship or is disrespected, he is the same samaha. కాబట్టి అతన్ని గౌరవంగా చూచినా అగౌరవంగా చూచినా ఒకే విధంగా ఉంటాడు భక్తుడు. సమహ మానవమానయోహో. ఇప్పుడు అర్థమవుతుంది. శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత. అక్కడి నుంచి వస్తున్నాం. మానవమానాలు, శీతోష్ణ. శీతోష్ణ, శీతోష్ణాలు మూడవ జంట, మానవమానాలు రెండవ జంట. చూడండి కూట శ్లోకాల్లో శత్రుమిత్రులు మొదటి జంట. కాబట్టి శత్రుమిత్రులు రెండు, ఇది మొదటి జంట. అట్లాగే మానవమానాలు ఇది రెండవ జంట. అట్లాగే తర్వాత శీతోష్ణాలు మూడవ జంట. ఈ విషయంలో కూడా భక్తుడు సమంగా ఉంటాడు. శీతోష్ణాల్లో శీతము అంటే చలి, ఉష్ణము అంటే వేడి. ఇవి దేనికి సంబంధించినవి నాయన? దేహానికి సంబంధించినవి, అంతే కదా. శీతమైన ఉష్ణమైన దేహానికి సంబంధించినవి మాత్రమే. కాబట్టి శీతం అంటే చలి, ఉష్ణం అంటే వేడి. శీతోష్ణాలు తమ ప్రభావాన్ని ఎక్కడ చూపిస్తాయి అంటే శీతమైన ఉష్ణమైన దేహం మీదనే చూపిస్తాయి, ఇంకెక్కడ చూపించడానికి అవకాశం లేదు. దేహమే నేను అని భావించేటువంటి దేహాభిమాని ఉంటాడు చూడు. దేహాభిమాని అంటే దేహం మీద అభిమానం కలిగినటువంటి వాడు. దేహమే నేను అని ఎవడైతే భావిస్తూ ఉంటాడో, ఈ దేహాభిమానులను శీతోష్ణాలు దుఃఖపెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. వాడికి ఈ దేహం నేను అనే అభిప్రాయం ఉంది కదా. అయితే నేను చలి రూపంలో వస్తాను, వేడి రూపంలో వస్తాను. కాబట్టి నీకు వేడిగా ఉండేటప్పుడు చలి రూపంలో వస్తాను, నీ చలిగా ఉండేటప్పుడు వేడి రూపంలో వస్తాను. ఎట్లయినా వస్తాను, నిన్ను మాత్రం బాధ పెడతాను. ఈ విధంగా శీతోష్ణాలు దేహాన్ని బాధిస్తూ ఉంటాయి సార్. భక్తుడు దేహమా? దిస్ ఇస్ ద పాయింట్. భక్తుడు దేహమేనా? చెప్పేశాడు కదా స్వామికి మొన్నని, నేను దేహం కాదు అని. ఆయన దేహం కాదు, దేహం ఉండడానికి ఆధారపడేటువంటి, దేహం దేని మీద అయితే ఆధారపడిందో ఆ ఆత్మే తాను. కాబట్టి శీతోష్ణాలు దేహాన్ని దెబ్బ కొడతాయేమో కానీ, దేహాన్ని బాధిస్తాయేమో కానీ ఆత్మను బాధించేటువంటి అవకాశం లేనే లేదు. ఇక్కడ శీతోష్ణాలు కూడా వెనక్కిపోతూ ఉన్నాయి. ప్లీజ్, ఆత్మ చైతన్యమే భక్తుడు. సో ది డివోటీ రిమైన్స్ ఈక్వల్ టు ఆల్ ది ఆపోజిట్స్. శీతోష్ణమైన దేనికైనా సరే, ఆల్ ది ఆపోజిట్స్. ఇట్ ఈస్ నాట్ దట్ he experiences them any differently. Hot is hot and cold is cold for him also. ఎవరికైనా ఎట్లాగో ఆయనకి అంతే. ఊరికే దాన్ని అనుభవిస్తాడు అంతే. కానీ దానివల్ల తాను మాత్రం కలత చెందడు. అది ఇంకేముండే ఆయన
సుఖ దుఃఖాలు వీటిల్లో చూసుకోండి మీరు బాగా. కోట శ్లోకాల్లో సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి మనోవికారాలు. అవునా? సుఖమైన దుఃఖమైన ఎవరికి? నీకు. నీలో ఎవరికి? మనసుకి. అంటే మనసులో ఉన్నాయి సుఖ దుఃఖాలు. ఇది 4వ జంట. ఇప్పటికి 3 చూసాం కదా, ఇది 4వ జంట. సుఖ దుఃఖాలు అనేటువంటివి రాగద్వేషాల మీద ఆధారపడి ఉంటాయి. ఇదంటే నీకు ఇష్టం, అదంటే నీకు కష్టం. ఇవి రాగద్వేషాలు. రాగద్వేషాలకి ఏ విధంగా అయితే స్థిరత్వం లేదో, రాగద్వేషాల వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలకు కూడా స్థిరత్వం లేదు. బాగా అర్థం చేసుకోండి. రాగద్వేషాలకి స్థిరత్వం లేదు, రాగద్వేషాల వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలకు కూడా లేదు, స్థిరత్వం లేదు. అవి కూడా రాకపోకలు కలిగి ఉంటాయి, వచ్చిపోతూ ఉంటాయి. ఈ పొద్దు మనకు సుఖం ఉంటుంది, రేపు దుఃఖం ఉంటుంది, ఎల్లుండి సుఖం ఉంటుంది, అంతే. ఈ శీతోష్ణాలు కూడా ఇవి కూడా వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి మనస్సులో కలిగేటువంటి రాగద్వేషాలకి నాయన భక్తుడు సాక్షి, ఈజ్ ఆల్ విట్నెస్. మనసులో ఏమన్నా కదల్ని, సుఖ దుఃఖాలు అనిత్యాలు, మనసులో కదిలేటువంటి సుఖ దుఃఖాలకు భక్తుడు సాక్షి మాత్రుడై ప్రకాశిస్తూ ఉంటాడు. సాక్షి. అవి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కనుక సముడై ఉంటాడు. సమహ సుఖ దుఃఖేషు. కాబట్టి సుఖాలయందు దుఃఖాలయందు సమంగా ఉంటాడు. ఎందుకని అవి వచ్చిపోతూ ఉంటాయి. సో ది డివోటీస్ మైండ్ ఈజ్ అన్డిస్టర్బ్డ్ with regard to pleasant and unpleasant situations. ఇది నీకు ఇష్టంగా కానీ అది కష్టంగా కానీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. బట్ ది డివోటీ ఈజ్ ద సేమ్, సమహ. డివోటీ ఒకే విధంగా సమంగా ఉంటాడు. ఇంకొకటి ఉన్నది, 5వది. కోట శ్లోకాల్లో 5వది ఏం చెప్పండి? నిందాస్తుతులు. దూషించడం నింద, పొగడ్డం స్తుతి. దూషించడం నింద, పొగడ్డం స్థుతి. ఇవే నిందాస్తుతులు. ద్వంద్వ పంచకంలో ఇది చివరి జంట. ఇప్పుడు ద్వంద్వాలు రెండేసి చూస్తూ వచ్చాం కదా, మొత్తం 5 కదా అవే. ఇది చివరి జంట, 5. పరులు మనల్ని స్తుతించారనుకో, దానివల్ల మన సుఖం కలుగుతుంది. కొందరు కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది అని అంటే, తన మీద తనకు ఎవరికైతే గౌరవం లేదో, మర్చిపోకండి, తన మీద తనకు గౌరవం లేని వాడికి పరుల స్తుతులు సుఖాన్ని ఇస్తాయి. వాళ్ళు నిన్ను పొగిడితే నీకెందుకు సుఖం? నీ మీద నీకు లేదు, వచ్చిన బాధ ఇది. కాబట్టి వాళ్ళు పొగడడం వల్ల నీకు స్తుతి కలుగుతూ ఉంది. ఇవి నీకు సుఖాన్ని ఇస్తూ ఉన్నాయి. అలాగే నిందలు కూడా దుఃఖాన్ని కలిగిస్తాయి. వాళ్ళు నిన్ను నిందిస్తే నీకు దుఃఖం కలుగుతూ ఉంది. కారణం ఏంటి? నువ్వేమిటో నీకు తెలియకపోవడం, నీ మీద నీకు ప్రేమ లేకపోవడం వల్ల అటు సుఖాలు ఇటు దుఃఖాలు నిన్ను వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్యుల, ఇతరుల యొక్క నిందాస్తుతులు ఏవైతే ఉన్నాయో ఇవి భక్తుని స్పృశించలేవు. ఎందుకని? భక్తుడు తానేదో తనకు తెలుసు. ఒకవేళ నిందించారనుకోండి, ఆ నిందకు సంబంధించిన వాడు తాను కాదని కూడా తనకు తెలుసు. అందువలన నిందాస్తుతుల్లో భక్తుడు సమంగా శోభిస్తాడు. చెప్తాను ఎందుకని స్వామీజీ. ఎవరో ఎంతోమంది నిందిస్తారు నాయన. ఎవరు నింద తట్టుకొని వచ్చేది? మేము తట్టుకొని వచ్చామా? కానీ ఆ నిందలు మనల్ని ఏం చేయలేవు. కారణం, మోపేవారు నిందలు ఎందరో మోసేవాడివి
కాబోకు. మోపేవారు నిందలు ఎందరో మోసేవాడివి కాబోకు. కాకి కూతల్లో ఎవరికి మధురము, కోకిల రవమే కమనీయము. కాకి కూతల్లో ఎవరికి మధురము, కోకిల రవమే కమనీయము. సహనమే సంపద పగయే ఆపద, సహనము సంపద పగయే ఆపద. సద్భక్తికి దియే సోపానము, సద్భక్తికి దియే సోపానము. మోసేవారు మోపేవారు నిందలు ఎందరో మోసేవాడివి కాబోకు. కాబట్టి ఇతరులు నిందాస్తుతులు మన మీద పడుతున్నాయంటే నువ్వు మార్పు చెందవాకు. ఎందుకని? నీ మీద నీకు వాల్యూ లేనప్పుడే వాడు నీ విధంగా వేధిస్తాడు. నీకు వాల్యూ ఉండిందే, నువ్వేమిటో నువ్వు తెలుసా? అది కలిగేటువంటి అవకాశం లేదే లేదు. ఒక భక్తుడి దగ్గర పోయి ఇంకొక అతను అన్నాడు, ఏమండి ఫలానా ఆయన నిన్ను నిందించాడు అని. తమాషా చూడు, ఫలానా ఆయన నిన్ను నిందించాడు సార్ అని చెబితే భక్తుడు అంటాడు, బాగుంది, నిందించాడు అతను నన్ను, సరే బాగుంది, నాకు మాట చెప్పు, ఆయన నిందించింది దేహాన్నే ఆత్మనే? భక్తుడు అంటాడు, దేహాన్ని నిందించాడా ఆత్మని నిందించాడా? ఆయన నిందించింది ఆత్మనేనండి. ఓహోహో, ఆత్మ అందరిలో ఉంది కదా, ఆయన ఆత్మను నిందించాడంటే వాడిని కూడా వాడిని నిందించుకున్నాడు. నన్నేముంది, ఇంకా నన్ను ప్రత్యేకించి నిందించేది ఏముంది? ఇంకా దేహం నిందించాడంటావా? నాకు ఉపకారమే చేశాడు నాయన, నాకు మంచిగా చేశాడు. ఎందుకని? నేను దేహం కాదు కదా. నేను దేహం కానప్పుడు నన్ను నిందిస్తే నాకు వచ్చే నష్టం ఏంటి? నేను ఆత్మ అయినప్పుడు వాడు నిందించినా నాకేమంటుతుంది? చూడంటే భక్తుడికి ఒక అవగాహన ప్రతి దానిలో ఎట్లా పోతా ఉందని. నెక్స్ట్, సంగవర్జిత తుల్య నిందాస్తుతిర్మోని సంతుష్టోయేనకైన చిత్. దానికి ముందు శీతోష్ణ సుఖదుఖేషు సమః సంగ వివర్జిత అంటే సంగత్వం లేకుండా ఉండేవాడు, అసంగత్వం. ఆయన భక్తుడు అవ్యయమైనటువంటి ఆత్మస్వరూపం కనుక మరొక దానితో సంగత్వం లేదు. ఆత్మ దేంతో ఉంది సంగత్వం? అంతటా తానే వ్యాపించి ఉంది. కాబట్టి ఆత్మకు సంగత్వం లేదు. కాబట్టి అతడు అసంగుడు. అసంగుడు అంటే సంగత్వం లేనిటువంటి వాడు, సంగవర్జిత, సంగత్వం లేనిటువంటి వాడు. మరొక దానిపై ఆధారపడితేనే సంగత్వం ఉంటుంది. అయ్యా నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను, అయ్యా నేను ఆ వస్తువు మీద ఆధారపడి ఉన్నాను, అయ్యా నాకు ఇది కావాలి, ఇది వస్తేనే నేను సుఖంగా ఉంటాను అని కనుక నువ్వు అనుకుంటే నీకు దాంతో సంగత్వం ఉందని అర్థం. ఇదంతా దేని మీద ఆధారపడి ఉందంటే దేహాభిమానం మీదనే ఆధారపడింది. అది వెరీ ఇంపార్టెంట్. నీకు సంగత్వం అనేది ఏర్పడింది అంటే ఆ దేహాభిమానం మీదనే ఆధారపడి ఉంది. అసంగాత్మైనటువంటి భక్తునికి దేహంతోనే సంబంధం లేదు, ఇంకేంటి అసంగత్వం. కాబట్టి దేహంతోనే సంబత్వం లేనప్పుడు, సంగత్వం లేనప్పుడు ఇక సంగత్వం ఎలా ఉంటుంది? ఎవరితో ఉంటుంది? దేహంతో ఉండాలి. దేహంతో లేదు భక్తుడికి. అందుకే అతడు అసంగుడు. ఒక చిన్న అది జ్ఞాపకం వస్తుంది నాకు. యమునా తీరంలో ఒక కుటీరం అందంగా వేసుకొని ఒక సాధువు ఉంటాడు అక్కడ. ఆయన యమునకి వెళ్ళి స్నానం చేసి వచ్చి
అటు చూచాడు. ఆయన వచ్చే సమయానికి ఆయన కుటీరంలా దగ్ధం అయిపోతూ ఉంది, కాలిపోతూ ఉంది. దాన్ని చూచి ఈ సాధువు అని నవ్వాడు. అది కాలిపోతూ ఉంది, దాన్ని చూచి అని నవ్వాడు. అప్పుడు అక్కడ చూసినటువంటి భక్తుడు అడుగుతాడు, అయ్యా నీది కదా ఈ కుటీరం? అవును. ఇంత అందమైన కుటీరం నీదే కదా? నాదే. మరి అట్లా కాలిపోతూ ఉందే, దాన్ని చూసి నవ్వుతున్నావేంటి అని అడిగాడు. ఏం లేదు నాయన, పండు తినబోయే ముందు, జస్ట్ జాగ్రత్తగా వినండి, పండు తినబోయే ముందు అగ్నిదేవుడు ఆ పండు మీద ఉండేటువంటి తొక్కను ఎంత ప్రకాశవంతంగా తీసేస్తూ ఉండాడా. దాని మీద ఉంది తొక్క. అర్జుడు ఎందుకనంటే అది ప్రకాశవంతంగా ఉంది కదా, అగ్నిలో కాలిపోతా. దాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను అంటాడు. తనది పోయింది కుటీరం, అది లేదు దృష్టిలో. కాబట్టి ఆ కుటీరానికి తనకు ఏ సంగత్వం లేదు గనక అది కాలిపోతూ ఉంటే కూడా తనలో ఏ మార్పు లేకుండా ఉండాడు ఆ సాధువు. అది కుటీరానికి, కవచానికి, ఆయనకి కుటీరానికి ఉండేటువంటి టచ్, సంబంధం, సంగత్వం ఆ విధంగా ఉంది. ఇంక తర్వాత మౌని, తుల్య నిందాస్తుతి. తర్వాత మౌని. మౌని అంటే వాంగ్ నియమం కలిగినవాడు. వాంగ్ నియమం. మౌని అంటే వాంగ్ నియమం అంటే వాక్కును నియమించుకున్నటువంటి వాడు. మనం మాట్లాడతాం కానీ మనకు అది మన యొక్క అధీనంలో ఉండదు. మౌని, మౌనవాన్, సంయత వాక్. కాబట్టి మనసును ఎవడైతే నియమించుకుంటాడో వాడు మౌని. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, అవసరమైన విషయాన్ని ఎంత మాట్లాడాలి, ఇది ఇంపార్టెంట్. మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన మౌని కాదు. విషయాన్ని ఎంతవరకు మాట్లాడాలి, ఎంత అవసరమో అంత విషయాన్ని భావగర్భితంగా మాట్లాడడం ఏదైతే ఉందో అదే వాంగ్ నియమము. దాన్ని వాంగ్ నియమము అంటారు. కాబట్టి మౌని అంటే మననశీలుడు. మౌని అంటే మననశీలుడు. నెక్స్ట్ 5 అయిపోయినాయి కూట శ్లోకాలు. తర్వాత ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసాము. తర్వాత సంతుష్టో ఏన కేనచిత్ తుల్య నిందాస్తుతి. మౌని, మౌని అయిపోయింది కదా. సంతుష్టో ఏన కేనచిత్. సంతుష్ట అంటే ఆశించింది గనక మనం ఏదైతే ఆశిస్తామో నాయన అది మన చేతికి అందింది అనుకోండి, జనులంతా కూడా తృప్తి చెందుతూ ఉంటారు. నేను కోరుకున్నది నాకు లభ్యమైంది అని తృప్తి చెందుతూ ఉంటారు. వారి యొక్క తృప్తి కొన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వాడికి దేని మీద తృప్తి ఉంటుందో అదే వాడికి ఆనందాన్ని ఇస్తుంది. అలాగాక దేనితోనైనా ఏనకేనచిత్, దేనితోనైనా, ఏనకేనచిత్ ఇంపార్టెంట్, దేనితోనైనా సంతృప్తి చెందేవాడు భక్తుడు. సంతుష్ట. కాబట్టి ఏదో తనకు అందేది కాకుండా దేంతోనైనా సంతృప్తి చెందుతాడు. అంటే ఏంటి దాని అర్థం? దేనితోనైనా సంతృప్తి చెందుతాడంటే దేనితో కూడా అసంతృప్తి చెందినవాడు. ప్లీజ్ అండర్స్టాండ్. దేనితోనైనా తృప్తి చెందుతాడు అని అంటే దేనితోనైనా ఏది వచ్చినా అసంతృప్తి చెందినటువంటి వాడు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? ఏది రాకపోయినా సంతోషంగానే ఉంటాడని అర్థం. ఈ సెంటెన్సెస్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి దేనితోనైనా సంతృప్తి చెందేవాడు అంటే
సంతుష్ట ఏనకేనచిత్ దేనితోనైనా సంతుష్ట సంతృప్తిగా ఉండేవాడు. అంటే దాని అర్థం ఏంటి? దేనితోనైనా సంతృప్తి చెందేవాడు అంటే ఏది వచ్చినా అసంతృప్తి చెందినవాడు అని అర్థం. దేంతోనైనా తృప్తి చెందుతాడు అంటే దేంతో కూడా అసంతృప్తి చెందడు. అంటే ఏది రాకపోయినా ఆయన సంతోషంగా ఉండేవాడు అని అర్థం. అంటే అతని యొక్క సంతోషం ఒకదాని మీద ఆధారపడి లేదు. ఎందుకని? భగవంతుని మీదనే ఆధారపడి ఉంది. తన సంతృప్తికి ఏది అవసరం లేనివాడు. చూడండి తమాషా, తన సంతృప్తికి ఏది అవసరం లేనివాడు అంటే ఏంటి? తానే సంతృప్తిలో ఉన్నాడు. తన సంతృప్తికి మరొక దాని మీద ఆధారపడి లేడు. అంటే తానే సంతృప్తిగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, నిత్య సంతోషి, సముద్రంలాగే పూర్ణుడు. ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, దేని మీద ఆధారపడింది? తన పూర్ణత్వానికి తన మీదనే ఆధారపడింది. ఎప్పుడు సముద్రం ఎట్లాగైతే పూర్ణంగా ఉందో అట్లా ఉండేటువంటి వాడు అని అర్థం. వీడు చివరగా 35 అనికేత. నికేతం అంటే ఇల్లు. నికేతం అంటే ఇల్లు అంటే నివాస స్థానం. ఎక్కడైతే ఉంటారో దాన్ని ఆ నివాస స్థానాన్ని ఇల్లు అని అంటారు. అది నికేతం. ఇక్కడ అనికేత అంటే ఇల్లు లేనివాడు. చూడు తమాషా, ఇల్లు లేనివాడు అంటే అంటే తనకి ఇల్లు లేనివాడని కాదు నైనా. అనికేత ఇల్లు లేనివాడు. ఇల్లు లేనివాడు అంటే అర్థమైందంటే తనదంటూ ఇల్లు లేనివాడు. తనకి ఇల్లు లేనివాడని కాదు, తనదంటూ ఇల్లు లేనివాడు. తనదంటూ ఇల్లు లేనివాడంటే మమకారం లేనివాడు. ఇది నాది అనేది లేనటువంటి వాడు. మమ బుద్ధి లేనటువంటి వాడు. నాది అనే బుద్ధి లేదు. ఇప్పుడు కార్యాలయంలో పనిచేస్తాం అనుకో, ఆయన ఆఫీసులో పనిచేస్తున్నాం. అది మనది అవుతుందే? పోయి వస్తాం అంతే, దాంట్లోకి పోయి వస్తామే కానీ అది మనది అయ్యేందుకు అవకాశమే లేదు. సినిమా హాల్ పోదాం, టికెట్ ఇస్తాం. అది మనది అయితే టికెట్ ఎందుకు ఇస్తామా? అయిపోతానని లేచి వస్తామా లేదా? అది మందే. కాబట్టి సినిమా హాల్ మందే, మనదైతే టికెట్ కొంటామా? బాగా ఆలోచించు. ఈ ప్రపంచంలో మంది ఎక్కడుంది? ఏమో, మనది ఎక్కడా లేదని నా ఉద్దేశం. ఏదైనా సరే మనది అంటే మనదైతే మనం పోయేటప్పుడు మన కూడా రావాలి. వస్తుంది? చెప్పండి. కాబట్టి భక్తుడు ఈ విషయం తెలిసినవాడు కనుక మమ బుద్ధి లేకుండా ఉంటాడు. ఇది నాది అనేటువంటి బుద్ధి లేకుండా ఉంటాడు. కాబట్టి మమ బుద్ధి ఉన్నంత వరకు స్థిరత్వం ఉంటుంది. ఆ తర్వాత మమ తొలగితేనే స్థిరత. కాబట్టి ఇక్కడ స్థిరత అనేటువంటిది లేదు. ఎందుకని? స్థిరత్వమే లేదు. కాబట్టి అనికేత ఇది మనది కాదు సార్. ఇది మనం పొందాం, ఈ దేహాన్ని మనం పొందాం. సూరదాస్ అంటాడు, ఈ దేహాన్ని అయితే నువ్వు పొందావు కానీ మూర్ఖుడులాగా వృధా చేసుకోబాకు ఈ దేహాన్ని. अति दुर्लभ मानुष तन पाकर, अति दुर्लभ मानुष तन पाकर, को मत इसे गवार।
अति दुर्लभ मानुष तन पाकर कोमत इसे गवार। प्यारे प्रभु से प्यारे प्रभु से प्रीति करे यदि तो उतरे भव पार। प्यारे प्रभु से प्रीति करे यदि तो उतरे भव पार। जीवन के दिन चार प्यारे जीवन के दिन चार। प्यारे जीवन के दिन चार। प्यारे जीवन के दिन चार। अति दुर्लभ मानुष तन पाकर దుర్లభమైనటువంటి మానవ దేహాన్ని పొందావు నాయన. కోమత ఇసే గవార్, మూర్ఖుల్లాగా దాన్ని వృధా చేసుకోబాకు. అంత తేలికైనటువంటిది కాదు ఈ మానవ దేహం. ఇది చాలా దుర్లభమైనటువంటిది. దుర్లభమైనటువంటి ఈ మానవ దేహాన్ని పొందావు. అతి దుర్లభ अति दुर्लभ मानुष तन पाकर कोमत इसे गवार. దుర్లభమైనటువంటి మానవ దేహాన్ని పొందావు, దీన్ని మూర్ఖుల్లాగా వృధా చేసుకోబాకు. ఏం చేయాలి? ప్యారే ప్రభు సే प्यारे प्रभु से प्रीति करे यदि तो उतरे भव पार. భగవంతుడిని ప్రేమించావా, సంసారం అనేటువంటి భవసాగరాన్ని దాటేస్తారు. తో ఉతరై భవ పార్. కాబట్టి జీవన్ కే దిన చార్ प्यारे जीवन के दिन चार. प्यारे जीवन के दिन चार. प्यारे जीवन के दिन चार. జీవితం కేవలం 4 రోజులే. అండర్స్టాండ్ మిత్రుడా, కేవలం 4 రోజులే. కాబట్టి మానవ దేహాన్ని పొందావు, దీన్ని మాత్రం వృధా చేసుకోబాకు. భగవంతుని ప్రేమించావా, ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటిపోతావు, నువ్వు ఆనందంగా తరించిపోతావు అంటాడు సూరదాస్. కాబట్టి ఇక్కడికి మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత అయింది కదా. స్థిరమతి లాస్ట్ 35. స్థిరమతి, మతి అంటే తెలుసు కదా, మనం అంటుంటాం కదా నీకు మతి లేదురా అని. అది స్థిరమతి అంటే స్థిరమైన మతి గలవాడు. స్థిరమైన మతి గలవాడు స్థిరమతి. అస్థిరమైన మతి గలవాడు మందమతి. వీడు స్థిరమతి, వాడు మందమతి. అంతే. స్థిరమైనది ఏదో దాని యందు నిలిచేటువంటి బుద్ధి స్థిర బుద్ధి. ఏది స్థిరమో దాంట్లో నిలిచేటువంటిది అదే స్థిరమతి. కాబట్టి స్థిరమైనటువంటిది ఆత్మ, దాని యందే నిలిచేటువంటిది స్థిరమతి. స్థిర పరమార్థ విషయ, మతి యస్య సహ స్థిరమతి. కాబట్టి స్థిరమైన జ్ఞానం కలిగినటువంటి బుద్ధి, ఎవరి బుద్ధి అయితే స్థిరంగా ఉంటుందో అటువంటి జ్ఞానం కలిగిన బుద్ధి, స్థిరమైనటువంటి బుద్ధి, అది స్థిరమైన ప్రజ్ఞ, అదే స్థిత ప్రజ్ఞ. స్థిమితమైనటువంటి
ప్రజ్ఞ స్థితప్రజ్ఞ. అట్టి స్థితప్రజ్ఞుడే జ్ఞాని అయినటువంటి భక్తుడు. చూడండి ఎక్కడికి వచ్చేసింది. అందుచేత భక్తుడు భగవంతునికి ప్రియుడు. భక్తిమాన్ మే ప్రియో నరహ. నరహ నరుల్లో భక్తిమాన్ ఆ భక్తుడెవడు మే ప్రియ నాకు ప్రియమైనటువంటి వాడు. కాబట్టి ఈ భక్తునిలో శోభించేటువంటి 13వ శ్లోకం నుండి శోభిస్తూ ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అభయాన్ని ప్రసాదిస్తాయి. ఇంకా ఇవి కనుక మనం అధ్యయనం చేస్తే ఇంకా మన జీవితంలో భయం అనేటువంటిది లేదు. అభయం అంతా అభయమే. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఉండినా ఏది లేకపోయినా భయం మాత్రం ఉండే అవకాశం లేదు. ఈ అభయం కోరే మనం భగవంతుడిని చేరింది. ఆయన దగ్గరికి ఎందుకు పోయామంటే అభయం కోసమే. అభము శుభము తెలియని నేను అభయము కోరి నిన్ను చేరినాను. అభము శుభము కోరిన నేను అభయము కోరి నిన్ను చేరినాను. నీకు లేదులే కన్న తల్లి నీకు లేదులే కన్న తల్లి ఉన్నది నీవే మముగన్న తండ్రి. ఉన్నది నీవే మముగన్న తండ్రి. వెన్నెల నవ్వుల గోపాల వెన్నలు తిన్నను రావేలా. వెన్నెల నవ్వుల గోపాల వెన్నలు తిన్నను రావేలా. పువ్వుల సొగసు గాలికి తెలుసు. పువ్వుల సొగసు గాలికి తెలుసు. విరిసిన నా మనసు నీకే తెలుసు. విరిసిన నా మనసు నీకే తెలుసు. వెన్నెల నవ్వుల గోపాల వెన్నలు తినను రావేలా. ఇక్కడికి 19 శ్లోకాలు అయిపోయినాయి. ఇంకా చివరిది ఫలశ్రుతి, ఫ్రూట్. చివరి శ్లోకం సింహావలోకనం. ఈ అధ్యాయ సారం అది సింహావలోకనం. కమాన్. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే అతీవ మే ప్రియాః. ఏతు ధర్మ్యామృతం ఇదం యథోక్తం. అర్జున, ఈ ధర్మం ఏదైతే ఉందో నేను చెప్పానో ఇప్పుడు నీకు 10 రోజులుగా ఏదైతే నువ్వు నా దగ్గర విన్నావో ఇది అమృత స్వరూపం, ధర్మ్యామృతం. నా భక్తులు శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా భావించి నేను చెప్పిన ఈ ధర్మాన్ని ఆచరిస్తారు. అందుకే వాళ్ళు నాకు అత్యంత ప్రియులు. చెప్తాను విను. కాబట్టి ధర్మ్యామృతం, ఇది ధర్మ్యామృతం, ధర్మామృతం కాదు, ధర్మ్యామృతం. అంటే ఈ అధ్యాయంలో బోధించబడింది. ఇది యథోక్తం. ఇక్కడ ఏదైతే చెప్పబడిందో యథోక్తం, యథాఉక్తం ఏదైతే చెప్పబడిందో ఇది ధర్మ్యామృతం. అంటే ధర్మస్వరూపం మరియు అమృత స్వరూపం అని అర్థం. ధర్మ్యామృతం, ధర్మ్యం అమృతం. చూడండి, ఆయన ధర్మము నుండి తొలగనిది, వేరు కానిది ఏదో అది ధర్మ్యం. ధర్మ్యం అంటే అది
ధర్మం నుండి వేరు కానిటువంటిది. ధర్మాత్ అనపేతం ధర్మ్యం, ధర్మాత్ అనపేతం. ఇది అమృతత్వానికి కారణం కావడం చేత అమృత స్వరూపం, నశించేటువంటిది కాదు. అమృత స్వరూపాచ, ఈ భక్తి అమృత స్వరూపమని నారద మహర్షి భక్తి సూత్రాల్లో కూడా చెబుతాడు. ఎవరైతే భగవంతుణ్ణి మరొక దానికోసం కాకుండా కేవలం పరమేశ్వరుడి కొరకే సేవిస్తారో వారిని మత్పరములు అంటారు. మత్పరమాహ, మత్పరములు అంటే ఎవరో కాదు, ఎవరైతే భగవంతుణ్ణి ఆయన కోసమే ప్రార్థిస్తారు, ఇంకొక దానికోసం కాకుండా, వాళ్ళు మత్పరములు. అంటే మత్పరమాహ అంటున్నాడు భగవంతుడు. అంటే భగవంతుని యందు శాస్త్రమునందు అటే గురువునందు విశ్వాసాన్ని కలిగి ఉండడమే శ్రద్ధ. ఇటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళకే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంతే. అర్జున, ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమే ప్రియ, మమ ప్రియ, అహం సచ మమ ప్రియ. ఆత్మవిధుడైన భక్తుడికి నేను అర్జున మిక్కిలి ప్రియమైన వాడిని. అతీవమే ప్రియ. వాడు అంతే, అతడు కూడా నాకు అత్యంత ప్రియుడు. కాబట్టి ఎవడైతే ఆత్మవిధుడిగా ఉంటాడో అటువంటి భక్తుడికి నేను ప్రియుడిని అర్జున, అట్లాగే వాడు నాకు ప్రియుడు. కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఆచార్యుల వారు శంకరాచార్య స్వామి భాష్యవాక్యార్థం ఒకటి చెప్తాడు. ఒక్కటి చెప్పి కంక్లూడ్ చేస్తున్నా. తస్మాత్, ఈ కారణం చేత, ఇదం ధర్మ్యామృతం ముముక్షుణ యతతః అనుష్ఠేయం ప్రియం పరంధామ జిగమిషాణ వాక్యార్థ. ఇది శంకరుల వారి భాష్యం, గీతాభాష్యం కంక్లూడ్ చేస్తూ ఈ అధ్యాయాన్ని. కాబట్టి ప్రియాతి ప్రియమైనటువంటి విష్ణు పదాన్ని పొందాలని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అటువంటి ముముక్షు ఈ ధర్మ్యామృతమైన పరమభక్తిని అవశ్యం ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. ఏవైతే మీకు నేను ఈ 10 రోజులు చెప్పానో దీన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలని భాష్యవాక్యార్థం. ఇక్కడికి మధ్యమ షట్కం సమాప్తమైంది. మధ్యమ షట్కం అంటే 1 నుంచి 6 వరకు ప్రథమ షట్కం, 7 నుంచి 12 వరకు ద్వితీయ షట్కం. ఇదే మధ్యమ షట్కం. ఇది ఇక్కడికి సమాప్తం అయిపోయింది. ఇక్కడికి గీత అమోఘంగా చూసాం. దీన్ని మర్చిపోబాకండి నాయన. ఏమో చాలా అద్భుతంగా చూసాం ఈ వారం, మర్చిపోబాకండి. గీత తెలిసిన బ్రతుకు అమృతము. గీత తెలిసిన బ్రతుకు అమృతము, తెలియకుంటే అంత మగును వింత జీవనము. గీత తెలిసిన బ్రతుకు అమృతము, తెలియకుంటే అంత మగును వింత జీవనము. గీత తుడుచును నొసటి రాత, గీత తుడుచును నొసటి రాత, గీత దింపును బ్రతుకు మోత.
గీత దించును నొసటి రాత, గీత దింపును మొతుకు మోత, గీతనెప్పుడు విడిచిపెట్టకు, గీతనెప్పుడు విడిచిపెట్టకు, ముక్తి నొసగును కృష్ణ గీత. గీతనెప్పుడు విడిచిపెట్టకు, ముక్తి నొసగును కృష్ణ గీత. గీత తెలిసిన బ్రతుకు అమృతము, తెలియకుంటే అంత మగును వింత జీవనము, అంత మగును వింత జీవనము. ఓ మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. వేణులోల గిరిధారి, వేణులోల గిరిధారి, వేణులోల గిరిధారి, నందలాల గిరిధారి, నందలాల గిరిధారి, నందలాల గిరిధారి, నందలాల గిరిధారి, వేణులోల గిరిధారి, వేణులోల గిరిధారి, మురళి మనోహర మంగళ శౌరి, మురళి మనోహర మంగళ శౌరి, మురళి మనోహర మంగళ శౌరి, మురళి మనోహర మంగళ శౌరి, గోవర్ధనధర గిరిధారి, గోవర్ధనధర గిరిధారి, గోవర్ధనధర గిరిధారి, గోవర్ధనధర గిరిధారి, గానలోల గిరిధారి, గానలోల గిరిధారి, దీనపాల గిరిధారి, దీనపాల గిరిధారి, గానలోల గిరిధారి, గానలోల గిరిధారి, మందర గిరిధర శ్యామమురారి, మందర గిరిధర శ్యామమురారి, మందర గిరిధర శ్యామమురారి, మందర గిరిధర శ్యామమురారి, సుందర రూప గిరిధారి, సుందర రూప గిరిధారి, సుందర రూప గిరిధారి, సుందర రూప గిరిధారి, మందర గిరిధర శ్యామమురారి, మందర గిరిధర శ్యామమురారి, సుందర రూప గిరిధారి, సుందర రూప గిరిధారి, వేణులోల గిరిధారి, వేణులోల గిరిధారి, నందలాల గిరిధారి, నందలాల గిరిధారి, వేణులోల గిరి
అలలాలలిలా. రాశానులే నేను. ఎంత మాయల్లవాడు, ఎంత మాయల్లవాడు, విచిత్రమైన దేవుడు, ఎంత మాయల్లవాడు, విచిత్రమైన దేవుడు, ఎంత మాయలవాడు, విచిత్రమైన దేవుడు, ఎంత మాయలవాడు. అనురాగరూపుడు అనంతాత్ముడు, అనురాగరూపుడు అనంతాత్ముడు, అప్రమేయ వరదుడు, అపురూప తేజుడు, అప్రమేయ వరదుడు, అపురూప తేజుడు, ఎంత మాయలవాడు, విచిత్రమైన దేవుడు, ఎంత మాయలవాడు. నవ్వమని పువ్వులను పుట్టించినాడు, నవ్వమని పువ్వులను పుట్టించినాడు, పాడమని కోకిలను పురికొల్పినాడు, నవ్వమని పువ్వులను పుట్టించినాడు, పాడమని కోకిలను పురికొల్పినాడు, తారల వెలుగులో పసిపాప నవ్వులో, తారల వెలుగులో పసిపాప నవ్వులో, తలదాచుకున్నాడు మనసున్న మనిషిలో, తారల వెలుగులో పసిపాప నవ్వులో, తలదాచుకున్నాడు, తలదాచుకున్నాడు మనసున్న మనిషిలో, ఎంత మాయలవాడు, విచిత్రమైన దేవుడు, ఎంత మాయలవాడు. రంగులతో పువ్వులను అలరించినాడు, రంగులతో పువ్వులను అలరించినాడు, తేనియలు కోవెలకు త్రాగించినాడు, రంగులతో పువ్వులను అలరించినాడు, తేనియలు కోవెలకు త్రాగించినాడు, బంచువలే చల్లగా మంచువలే తెల్లగా, మల్లెవలే తెల్లగా, మంచువలే చల్లగా, మల్లెవలే తెల్లగా, అల్లుకుపోయాడు అందమైన వాడు, ఎంత మాయలవాడు, విచిత్రమైన దేవుడు, ఎంత మాయలవాడు. అండగా ఉంటాడు ఆనందదాత, అండగా ఉంటాడు ఆనందదాత, తోడుగా నీడగా నమ్మితే చాలు, అండగా ఉంటాడు ఆనందదాత, తోడుగా నీడగా నమ్మితే చాలు, కలలన్నీ కనుల ముందే కనువిందు చేస్తాడు, కలలన్నీ కనుల ముందే కనువిందు చేస్తాడు, కవ్వించి నవ్వించి, కవ్వించి నవ్వించి కనుమరుగవుతాడు, ఎంత మాయలవాడు, విచిత్రమైన దేవుడు, ఎంత మాయలవాడు.
అనురాగరూపుడు అనాథాత్ముడు అప్రమేయ వరదుడు అపురూప తేజుడు ఎంత మాయల్లవాడు విచిత్రమైన దేవుడు ఎంత మాయల్లవాడు విచిత్రమైన దేవుడు ఎంత మాయల్లవాడు ఓ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति